వరాలు మేము ప్రార్థిస్తున్నాము నాయన. అన్నను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, బలపరచండి, చక్కని ఆరోగ్యమును దయచేయండి అయ్యా. తండ్రి ప్రభువా, తన యొక్క తండ్రి ప్రభు అవయవాలను మీరు తాకుమని కోరుకుంటున్నాం, రాజ్యాన్ని మీరు తాకుమని కోరుకుంటున్నాం. తనను బలహీనపరిచేటువంటి ప్రతి విధమైన అవయమును ఇప్పుడే యేసు నామములో మీరు తాకుమని కోరుకుంటున్నాం. సంపూర్ణమైన స్వస్థత కలును గాక తండ్రి ప్రభువా. అయ్యా నీ నామమున అయ్యా ఇప్పుడే విడుదలవును గాక తండ్రి ప్రభువా. కొంత కూడా విడుదలైపోవును గాక తండ్రి, బాధంతో విడుదలైపోవును గాక తండ్రి. చక్కని ఆరోగ్యమును దయచేయండి, తనకున్న నీరసం నుంచి విడిపించండి, బలహీనతను దూరపరచండి తండ్రి, అనారోగ్యం నుంచి తీసివేయండి తండ్రి. నా యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని తనని సాక్షిపెట్టిగా నిలబడే కృపను మీరు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. అయ్యా మా ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన. సమస్తము సాధ్యపరచగల దేవుడు నీ ఒక్కడివే తండ్రి ప్రభువా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి తండ్రి ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం అయ్యా. తండ్రి ప్రభా నీ దాసుని నీ సేవలో ఇంకా మీరు బలంగా మీరు వాడుకోమని కోరుకుంటున్నాం తండ్రి. తనకున్న ప్రతి బలహీనతలన్నీ యేసు నామంలో దూరమైపోవును గాక తండ్రి. అయ్యా నీ కార్యాలు జరిగించండి, సంపూర్ణమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. తనకున్నటువంటి వాపంతో తొలగించు, తనలో ఉన్న ప్రతి బలహీనతలన్నీ కూడా దూరపరచండి. ఏది తన ప్రాణానికి ఏ హాని కలిగించకుండా తను నీ సాక్షిపెట్టిగా దినదినము అభివృద్ధి చెందుతూ తండ్రి నీ సేవలో బహుబలంగా వాడబడే కుమారుడుగా తను మీరు తీర్చిదిద్దుమని కోరుకుంటున్నాము తండ్రి. అలాగే నాయనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అలాగే అక్కను బట్టి నీకు వందనాలయ్యా. అక్కను కూడా మీరు దీవించు, మంచి ఆరోగ్యం నువ్వయ్యా. నీ కృపలో వర్ధిల్లొచ్చే నీ కార్యాలు వారి పట్ల జరిగించండి. అక్కడ చేసే శక్తిని, బలమును, ఆరోగ్యమును తనకి ఇవ్వండి అయ్యా. తన పనిలో కావాల్సిన సత్తువును మీరు అనుగ్రహించండి తండ్రి. తనకిచ్చినటువంటి కుమారులను దీవించు, మంచి ఆరోగ్యాలతో వారిని మీరు నింపండి. మీ సాక్షి బిడ్డలుగా వారిని నిలబెట్టమని కోరుకుంటున్నాం. మీ గృహాన్ని దీవించండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను మీరు నానాటికి మీరు అభివృద్ధి పరచండి. మీ కార్యాలు ఇక్కడ జరిగించండి. మీ నామమున అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు జరిగించండి. ఇక నీ సన్నిధి, నీ ప్రసన్నతని ఇక్కడ తోడుగా ఉంచమని కోరుకుంటున్నాం. నీ కృపలో నీ దయలో వర్ధలు చేయమని కోరుకున్నాం. ప్రత్యేకించి మరొకసారి అన్న కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. తన అవసరతలన్నీ యేసు నామంలో తీర్చబడును గాక. తనకు కావాల్సిన తండ్రి ఆపరేషన్ కావాల్సిన అవసరతలన్నీ యేసు నామంలో ద్వారాలు తెరిచి అవసరతలన్నీ తీర్చబడును గాక. నీ కార్యం జరిగించండి తండ్రి ప్రభా. అయ్యా నీ సాక్షిపిడిగా నీ దాసుని మీరు నిలబెట్టుకోండి, దాతలను మీరు లేపండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా నీ కృపలో భద్రపరచుమని, నీ దీవెనల చేత ఆశీర్వాదాల చేత నింపుమని నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున నుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపగలిగిన తండ్రి స్తోత్రం. నా తండ్రి ప్రభు నిజమైన పదాలు పొందాలి ప్రభువునైనా యథార్థవంతులు నా తండ్రి ప్రభువునైనా యథార్థవంతులకు మీరు ఏమీలు చేయక మానవ లేఖనాలు తండ్రి. అదే రీతి నా తండ్రి ప్రభువునైనా మా తల్లిదండ్రులు ప్రభుని దాసులు సేవకులు నా తండ్రి ప్రభు ప్రవీణ గారు అందరూ నా తండ్రి నీ నామములో చేరి నా తండ్రి ప్రభు రోగిగా ఉంటుంది నా తండ్రి ప్రభు స్వస్థతలో ఉంటుంది నా తండ్రి. దైవ దాసులు నా తండ్రి ప్రభు వరాలరావు గారి కోసం నా తండ్రి ప్రభు విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించండి నా తండ్రి ప్రభా. హెజ్కేల్తో మాట్లాడిన తండ్రి ఎండిపోయిన నరాలు నా తండ్రి శక్తి చేత నింపండి, బలహీన పరచబడిన ఎముకలు బలము చేత నింపండి, కుమారుడికి నా ధైర్యము చేత నింపండి అయ్యా. ఆయుష్ ఇచ్చేవారు మీరే, కేవలం మీ వలనే దీర్ఘాయు పొందుకోవాలి నా తండ్రి. స్థిరపరచండి, బలపరచండి, వాగ్దానం ఇచ్చేయండి, సూటిగా మాట్లాడండి నా తండ్రి. తనలో ఉంటున్న ప్రతి బలహీన పరచబడుతున్న నా తండ్రి కణాన్ని బలపరచండి అయ్యా. సాధ్యమైనది ఏమీ లేదు నా తండ్రి. సాయిగా నా తండ్రి ప్రభా మీరు నా తండ్రి కణాన్ని పెళ్లి విందులు నా తండ్రి ప్రభు మీరు అద్భుతం కొరకు నా తండ్రి జరిగించిన కార్యం, మొదటిగా చేసిన కార్యం నా చరిత్రలో జరిగిన మొదటి అద్భుత కార్యము నా తండ్రి. అలాంటి కార్యం కుమారుల్లో జరిగించమని అడుగుతున్నాను. నూతనమైన శక్తి పొందుకోవాలి. కుమారుడు తన పరిచర్య చేయడానికి కావలసిన తండ్రి ప్రభువా శక్తి బలం చేత నింపండి. ఆ యొక్క నా తండ్రి ప్రభువా ఆ యొక్క దీర్ఘకాల వ్యాధిగా ఉంటున్న తండ్రి ప్రభు ఆ లివర్కి సంబంధించిన తండ్రి ప్రభువనైనా ప్రభా ఆ నా తండ్రి ప్రభు సమస్తం వాడుచున్న ప్రతి మెడిసిన్ అతను రక్తముగా మార్చున్నాను. ఏ డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు నా తండ్రి ఎవరైతే ఏం మాట్లాడారు అందరూ నా తండ్రి మీ నామంలో నా తండ్రి ప్రభు మీరు నా తండ్రి ప్రభు మీ ప్రభు మీ యొక్క సృష్టించిన కుమారులే నా తండ్రి. అయినప్పటికీ నా తండ్రి ప్రభునైనా
ఆకాశం నుంచి ఇచ్చేవారు మీరే, నా తండ్రి నెరవేర్చువారు మీరు. ఈ వాగ్దానం కుమారుడు నెరవేర్చమని అడుగుతున్నాను. ప్రతి బలహీనతను నా తండ్రి ప్రభు కొట్టివేయండి. మరి ముఖ్యంగా మేమేం అడగలేదు, సావుకులమంతా చేరిన తండ్రి ప్రభా మీ సన్నిధిలో అడుగుతున్నాము నా తండ్రి ప్రభా. మీ చిత్తమైతే మీ ఇష్టమైతే నా తండ్రి మరలా కుమారుడు యొక్క ఆయుష్ పొడిగించండి నా తండ్రి. అద్భుత కార్యము జరిగించండి అయ్యా. ఆయన పరిచర్య, బలమైన పరిచర్య, పునాదులు వేయబడిన పరిచర్య మరలా ప్రారంభించబడును గాక. శాలం ప్రార్థన మందిరములో నా తండ్రి ప్రభా నూతనమైన జల ప్రవాహము ఉప్పుకును గాక నా తండ్రి. జీవ జలపు గుంటగా మార్చబడును గాక. కుమారుడు చేతులెత్తి ప్రార్థించినప్పుడు నా తన దక్షిణాస్తం కింద ఉంచబడిన అభిషేకం నా తన మీ మాట చొప్పున ఎంతవరకైతే నా తండ్రి ప్రభా ప్రవాహము చూపుద్దో మరందరి రక్షణలో రావాలంటే కుమారుడు ఆరోగ్యంగా ఉండాలి నా తండ్రి. అట్టి ఆరోగ్యం ఇవ్వండి. వారి సత్యమతిని జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభా. వారు ఏం అడగట్లేదు, కేవలం నా తన ఆరోగ్యము మాత్రమే అడుగుతున్నారు నా తండ్రి. ఎందుకంటే నీ పరిచర్య చేయాలంటే నీ కాడిని మోయాలి ప్రభా. అర్థంగా ఆగిపోకూడదు నా తండ్రి ప్రభు. వారి నా ప్రభ మీ నామంలో వారి చేత అనేకమైన సేవకులు నా తండ్రి ప్రభా తయారు చేయబడాలి నా తండ్రి ప్రభా. అవన్నీ జరగాలంటే కుమారుని ఆరోగ్యంగా ఉంచమని దాసుల సమస్య ప్రభా మీ యొక్క నామంలో నా తండ్రి ప్రభు అందరం నా ప్రభు కూడుకొని ఉన్నాము. ఈ ప్రార్థించిన నా తండ్రి ప్రభు మీ దాసుల యొక్క ప్రార్థన విజ్ఞాపన ఆలకించి మా ప్రార్థన కూడా ఆలకించి కుమారుడికి శ్రేష్టమైన మేలైన ఆరోగ్యకరమైన నా తండ్రి ప్రభు జీవాన్నిచ్చిన అతని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని బలమైన పరిచర్య చేయడానికి నూతన మార్గాలు తెరవమని నా తండ్రి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీనిలింగా నీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఏమాత్రం త్రోసివేనని వాగ్దానం ఇచ్చిన దేవుడు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మాతో మా మధ్య ఉన్నందుకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పెట్టి కూడి ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థనను వింటానన్నావు, వారి మధ్య నేను ఉంటానన్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ కుమారుడు ప్రత్యేకంగా నీ దాసుడు దీనుడు ప్రభా స్తోత్రాలయ్యా. వరహాలను బట్టి నీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. ఎవ్వరు ఏమీ చేయలేం, ఎవ్వరు ఆదరించలేం, ఎవ్వరు స్వస్థపరచలేం, ఎవ్వరూ కూడా నీ బిడ్డను బలపరచలేం, ఆరోగ్యం ఇవ్వలేం ప్రభా.
కేవలం మీరు ఒక్కరు మాత్రమే. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు. యేసు గాయములో స్వస్థత ఇచ్చునని మేము నమ్ముచున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఆ యొక్క గాయములే నీ బిడ్డకి ఇంతవరకు దీర్ఘాయుషుని ఇచ్చినే ప్రభు. ఎప్పుడో అయ్యా నీకు వందనాలు. బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డను విడిచిపెట్టలేదు, మీరు మరిచిపోలేదు నాయన. దావీదు కుమారుడా నీ కుమారుని కరుణించు కరుణించు నాయన, కరుణించు నాయన. మధ్యాహ్న కాల వేళలు నీ బిడ్డను మీరు దాటి పోవద్దు ప్రభు. స్తోత్రాలు అయ్యా. మధ్యాహ్న కాల వేళలో అబ్రహాము గృహాన్ని దర్శించినప్పుడు దాటిపోకుండా ఆ గృహాన్ని దర్శించి ఒక అద్భుతాన్ని చేస్తావు అబ్రహాం ఇంటిలో ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ మధ్యాహ్న కాల వేళలు పరిశుద్ధ చల్లటి వాతావరణం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఈ ఎండ వేళలో నీ కుమారుని దర్శించయ్యా. మీరు దాటిపోవద్దు నాయన. నీ కనికరము నీ బిడ్డ మీదకే రావాలయ్యా. నీ జాలి నీ బిడ్డ మీదకే రావాలి. నీ కృప ఇంకా దిగి రావాలి ప్రభు. స్తోత్రముల ప్రభు. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు, మా ప్రార్థన వల్ల ఏది జరగదు ప్రభు. స్తోత్రాలు అయ్యా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు నాయన. ప్రార్థన చేయువారిలో ఏమీ లేదు, పొందగోరు వారిలో కూడా ఏమీ లేదు, కానీ సమస్తము కనికరించు దేవుని వల్ల జరుగునైన రోమ పథకు తెలియచేస్తున్న దేవుడు ప్రభు. కనికరించు నీ కుమారుని కనికరించు కనికరించు. కృప చూపు. నీ కుడి హస్తం నీ దక్షిణ హస్తం నీ బాహుబలం అయ్యా. నీ సాహసకాలు చేసే హస్తం నీ కుమారుడు మీద చాపండి ఇప్పుడే ప్రభు. నీకు స్తోత్రములు అయ్యా. దావీదు చెప్తూ ఉన్నాడు ప్రభు. నీకు నీ చావును సజీవుడనయ్యా యెహోవా కార్యాలు వివరించేదును అంటున్నాడు. నీకు స్తోత్రములు ప్రభు. అట్టి రీతిగా నీ కుమారుడు పట్ల వాగ్దానం జ్ఞాపకం చేసుకుని నెరవేర్చమని ప్రార్థిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయుష్తో తృప్తిపరిచేదను, రక్షణ అతనికి చూపించేదను. 90 కీర్తనల వాగ్దానం నీ కుమారుడు పట్ల నెరవేర్చును ఆయన. స్తోత్రములు ప్రభు. నిర్గమ కాండములో చెప్తున్నాడు ప్రభు. స్తోత్రముల ప్రభు. మీ ప్రాణములకు మీ ఆయుష్కు నాయన మూలమైన దేవుడు ప్రభు. నీకు స్తోత్రముల ప్రభు. నీ కుమారుడికి ఆయుష్ కావాలా, ప్రాణము కావాలా, దీర్ఘాయుష్ కావాలా, స్వస్థత కావాలా, క్షేమము కావాలా ప్రభు. నీకు స్తోత్రములు స్తోత్రముల ప్రభు. కృపాక్షేమములు మేము వెంట వచ్చును గాకానో. నీకు స్తోత్రముల ప్రభు. ఆ వాగ్దానం నీ కుమారుడి పట్ల నెరవేర్చిన ఆయన. స్తోత్రాలు 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 అయ్యా. 121 కీర్తన. కొండల వైపు మా కన్నులు తెచ్చిన మాకు సహాయం ఎక్కడ వచ్చును, యెహోవా వల్లే మాకు సహాయం కలుగునమే నమ్ముచున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధాత్మడ నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏ కీడు రానంటున్నావు ప్రభు. నీ వాగ్దానములన్నీ ఎన్నైతే ఇచ్చావో నాయన మా పితరుల పట్ల జ్ఞాపకము చేసుకున్నట్లుగా నీ కుమారుడు పట్ల కూడా జ్ఞాపకము చేసుకో తండ్రి. జ్ఞాపకము చేసుకో తండ్రి. మీరిచ్చిన ప్రతి వాగ్దానం విలువైనది ప్రభు. బంగారం కంటే వెండి కంటే అమూల్యమైనది ప్రభు. స్తోత్రాలు అయ్యా. శ్రేష్టమైన వాగ్దానాలు అయ్యా మా కొరకు వేల కొలదికి ఇచ్చావు కనుక నీ పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టిన ప్రతి వాగ్దానము నీ కుమారుడు పట్ల జ్ఞాపకము చేసుకో ప్రభు. దాటిపోవద్ది నాన్న ప్రభు. హిజ్కియా ప్రార్థన చేయగా నీకు వందనాలు. కన్నీళ్లు విడుచుట చూసి ప్రభు నీకు వందనాలు నాయన. అయ్యా నీ దినములు ముగిసిని అని చెప్పినట్లుగా ప్రభు. చెప్పినప్పటికీ కూడా ప్రభు మరలా మాటను మార్చిన ఆయన 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన కనికరం గల దేవుడు నాయన. స్తోత్రాలు అయ్యా. డాక్టర్ 90% ఆయన చెప్పినప్పటికీ ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా. మీరు మార్చగల దేవుడు నాయన, తారుమారు చేయగల దేవుడు ప్రభు. స్తోత్రాలు అయ్యా. ప్రతి శాపాన్ని కొట్టివేస్తా, దోషాన్ని కొట్టివేస్తా నీకు వందనాలు నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. కొందరు మరణపు అంచుల వరకు వెళ్ళినా తిరిగి లేపి సజీవులుగా నిలబెట్టగల దేవుడు అయ్యా. స్తోత్రాలు అయ్యా. పాడిని ముట్టి లేపిన దేవుడు అయ్యా. లాజరు సమాధి లేపిన దేవుడు ప్రభు. ఎండిన ఎముకలు ప్రభు. లోయలో పడిన ప్రభు. చల్లా చెదురైపోయిన ఎముకలకి జీవాన్ని పోసి, ఊపిరి పోసి, ప్రాణమును పోసి, మాంసమును పెట్టి సజీవంగా లేవబెట్టిన దేవుడు సైన్యం వలె ప్రభు. నీ కుమారుని లేపుట నీ కష్టం ప్రభు. అయ్యా నీకు అసాధ్యము కాదు, నీకు అసాధ్యము కాదు నాయన. తల నుంచి చీల మండముల వరకు ప్రభువానికి వందనాలయ్యా. ఆ ఎముకల్లో పోసిన క్షేమం, ఆ ఎముకల్లో పోసిన ఊపిరి, ఆ ఎముకలకు పెట్టిన ఆరోగ్యం ప్రభా. ఆ మాంసము తొడిగించి ఏ రీతిగా సైన్య సమూహాన్ని నిలబెట్టావా ప్రభా. ఎముకల్లో జ్ఞాపకం చేసుకున్నట్టుగా నీ కుమారుడి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జీవాన్ని పోయండి ప్రభా, శక్తిని పోయండి ప్రభా, బలాన్ని పోయండి ప్రభా. తల నుంచి నీ కారు వరకు నీ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రవహింపచేయండి ప్రభా. ఆ లివర్ను ముట్టండి ముట్టండి ముట్టండి. పాడైన ప్రతి అవయవాన్ని బాగు చేయగల దేవుడు ప్రభు. స్తోత్రములయ్యా. మీ పిండమై ఉండగానే తల్లి గర్భాన పడినప్పుడే పెట్టావుగా అవయవాన్ని ప్రభు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసే అవయంగా పెట్టావుగా ప్రభు. స్తోత్రాలు అయ్యా. నీ కుమారుడు తెలిసి తెలియక తిన్న
ఆహార పదార్థాలు బట్టి వచ్చిన అనారోగ్యాన్ని ప్రభు నీకు వందనాలు కనికరించి బాగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రములయ్యా. ఆ లివర్ను ముట్టండి చక్కగా పనిచేయగలగాలయ్యా. ఏది తిన చక్క అరుగుదల ఉండాలి ప్రభు. స్తోత్రముల ప్రభు పరిశుద్ధ ఒక అద్భుతం జరిగించిన ఆయన స్తోత్రములయ్యా. ఒక నూతన ద్వారాన్ని తెరవడి ప్రభు. స్తోత్రముల ప్రభు నీకు వందనాలయ్యా. హిజ్కియాకి గాయములకి ఏ రీతిగా పుండుకు ముందు కట్టావని ఆయన అయ్యా నీకు వందనాలు. ఆ రీతిగా ప్రభు స్తోత్రం నీ బిడ్డకు కూడా ప్రభు ఆ గాయముని కట్టండి నాయన. స్తోత్రం. గాయము చేయువాడు నేనే, మాన్పేది కూడా నేనే అంటున్నా కనుక స్తోత్రములయ్యా. గాయాన్ని మాన్పండి, లివర్ని బాగు చేయండి అయ్యా. దాని వల్ల లోపల ఆర్గాన్స్ ఏది పాడవకండి ఇప్పటి వరకు కాపాడవని ఆయన ఎక్క ముందు కూడా కాపాడమని ప్రార్థన. లంగ్స్, లివర్ అయ్యా స్తోత్రాలు అయ్యా నీకు వందనాలు. డైజెస్టివ్ సిస్టమ్, బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ప్రార్థన ఏది కూడా పాడవకూడదు ప్రభు. చక్కగా ఆరోగ్యంగా ఉండాలి ప్రభు. స్తోత్రములు నాయన. తల నుంచి ఏరి కాలు వరకు నరాలంటి ఎముకలన్నింటిలో మురుగులోనికి ప్రభు, ఎముకలన్నింటిలోనికి ప్రతి పార్టీలోనికి స్తోత్రములు ప్రభు. అయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు. శక్తిని పంపండి నాయన, ఆరోగ్యం పంపండి, ఆయుష్ను పంపండి, జీవాన్ని పంపండి అయ్యా. స్తోత్రాలు అయ్యా. నీ నోటి మాటలో నీ వాగ్దానాల్లో ఉన్న జీవము చేత నీ బిడ్డను బలపరచండి ప్రభు. ఆ నీరసం కూడా తగ్గించండి నాయన. స్తోత్రములయ్యా. తన పనులు తన చక్కగా చేసుకోగలగ, తిరగగలి, పరిచర్య చేయగలగాలి ప్రభు. నీ దాసుని కనికరించిన ఆయన. నీ దాసుడు అలా మంచును పంట నీకు ఇష్టం లేదు నాయన. అయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు అయ్యా. 80 ఏళ్ల కంటే ఎక్కువ ఆయుష్ ఇచ్చే దేవుడు ప్రభు. దీర్ఘాయుష్ నీ దాసుని తృప్తిపరిచిన ఆయన. దీర్ఘాయుష్ దయచేయండి అయ్యా. అకాలంగా వచ్చే కీడు కలగడానికి వీల్లేదయ్యా. అకాలంగా వచ్చే తెగుళ్ళు, అపాయాలు, దీర్ఘకాలిక వ్యాధులు, సమస్యలు ఏది నీ బిడ్డను అంటడానికి వీల్లేదు. యేసు నామములో ప్రతిదాన్ని కొట్టివేస్తున్నానయ్యా. ఆ కీడుని కొట్టివేస్తున్నాను ప్రభు. నీకు వందనాలయ్యా. ఆ మరణకరమైన వ్యాధులు యేసు నామములో దూరమగునుగాక నాయన. మరణ సంచారం అనే మేఘాలు యేసు నామములో బంధిస్తున్నానయ్యా. ఆ మరణపు మేఘములు, మరణపు ఛాయలు, మరణపు ఆలోచనలు యేసు నామములో ఈ ప్రాంతాన్ని, గృహాన్ని, కుమాన్ని విడిచి పోమని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. థాంక్ యూ హోలీ స్పిరిట్. నూతన శక్తి, నూతన ఆరోగ్యం నీ బిడ్డకి కలిగపరచండి ప్రభు. స్తోత్రములు ప్రభు. మరణకరమైన వ్యాధి నుంచి విడిపించండి ప్రభు. స్తోత్రములు ప్రభు. నూతన శక్తితో నింపండి ప్రభు. స్తోత్రాలయ్యా. నీ కుమారుని విడిచి పెట్టవద్దు ప్రభు. పరలోకము నుంచి నీ దోతలు బిడ్డ దగ్గరకు పంపండి అయ్యా. ఇరు పక్కల ఉంచండి అయ్యా. నీ దోతలు మాట్లాడుతూ ఉంటాడుగా. నీ బలము శక్తి పొందుకోవాలి, ఇప్పుడు ఆరోగ్యం పొందుకోవాలి ప్రభు. మరణకరమైన ఆలోచన పుట్టనియద్దు ప్రభు. వీరికి తన రానియద్దు, భయం రానియద్దు ప్రభు. స్తోత్రములు అయ్యా. ధైర్యంతో నింపండి, నిబ్బరంతో నింపండి, రక్షణతో నింపండి నాయన. శక్తితో నింపండి ప్రభు. చీల మండలం బలపరచండి ప్రభు. స్తోత్రములు ప్రభు. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. పగలు రాత్రి నీ బిడ్డకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు వందనాలు. చీకటి సంచారాన్ని బంధిస్తున్నాను స్థలములు ప్రభు. అయ్యా మేము ఎప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు చీకటి సంచారం ఎక్కువగా ఉంటుందా ప్రభు. బలహీన పరిస్థితి ఉంటుంది కనుక ఏది ప్రాంతంలో పని చేయకుండా ప్రభు. స్తోత్రములు ప్రభు. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. స్తోత్రములు ప్రభు. చక్కటి ప్రభు. నీ మహిమ మాగవతి స్థలాన్ని నింపండి నాయన. పరలోకపు శక్తి మాగవతో నింపండి ప్రభు. స్తోత్రములు అయ్యా. ధైర్యం గల పరిచే ఆత్మతో నింపండి నాయన. స్తోత్రముల ప్రభు. ఆయుష్ ఇచ్చే ఆత్మతో నింపండి నాయన. ఆరోగ్యం ఇచ్చే ఆత్మతో బిడ్డ నింపండి నాయన. స్తోత్రముల ప్రభు. నీకు వందనాలు. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. స్తోత్రములు అయ్యా. కనికరించి కృప చూపమని, నీ దోతర కావని కుమారునికి దాయిచ్చమని, నిలిచిన ప్రతి వాగ్దానం నెరవేర్చమని, దీర్ఘాయుష్ ఇచ్చే ప్రతి చోట సాక్షిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. బిడ్డలకు తండ్రిగా నిలవబెట్టండి, భార్యకు భర్తగా నిలవబెట్టండి నాయన. రక్త సంబంధిక తండ్రి ప్రభు, తమ్ముడుగా అన్నగా నిలవబెట్టండి ప్రభు. స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మడ విడిచిపెట్టవద్దు అయ్యా. తన చేతిని మీరు పట్టుకొని ప్రభు ఈ రీతిగా మరొకసారి నీకు